రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ మొదటి సర్గ. శూర్పణఖ ద్వారా ప్రేరేపితుడైన రావణుడు సీతాపహరణం చేయడానికి మారీచుడిని వెంట పెట్టుకుని పంచవటి చేరుకుంటాడు. మాయావి అయిన మారీచుని సహాయంతో రావణుడు రామలక్ష్మణులను పర్ణశాల నుండి దూరం పంపి సీతాపహరణం చేశాడు. అడ్డుపడిన జటాయువుని తీవ్రంగా గాయపరిచి వెళ్ళిపోయాడు. అవసాన దశలో ఉన్న జటాయువును రాముడు చూశాడు. జటాయువు రామునికి రావణుడు సీతాపహరణం చేసిన విషయం తెలిపి కన్నుమూశాడు. జటాయువు మరణానికి రాముడు చాలా శోకించి అతనికి అంతిమ సంస్కారం చేశాడు. సీతాన్వేషణ ప్రారంభించిన రాముడు మొదట కబంధుడు అనే రాక్షసుణ్ణి చూశాడు. ప్రాణులకు హింస చేస్తున్న ఆ దానవుణ్ణి చంపి అతని కోరిక మేరకు అతన్ని దహనం చేశాడు. అందువల్ల అతనికి స్వర్గం లభించింది. శాప విముక్తుడైన కబంధుడు దివ్యస్వరూపం దాల్చి రామునితో ఇలా అన్నాడు: ఓ రామ, ఈ సమీపంలో నీ భక్తురాలైన శబరి ఉంది. గురువులను సేవిస్తూ అతిథి సత్కారం చేయడం ఆమె స్వభావం. నీవు ఆమె వద్దకు వెళ్ళు అని చెప్పాడు. తేజస్వి అయిన రాముడు శబరి వద్దకు వెళ్ళి భక్తితో సమర్పించిన పండ్లను స్వీకరించి ఆమెను అనుగ్రహించాడు. పంపానదీ తీరంలో వానరుడైన హనుమంతుణ్ణి రాముడు కలుసుకున్నాడు. అతని సూచన మేరకు సుగ్రీవుని దగ్గరకు వెళ్ళి తన వృత్తాంతం చెప్పి సీతాపహరణం గురించి వివరించాడు. రాముడు చెప్పిందంతా విన్న సుగ్రీవుడు రాముని వలన తనకు మంచి జరుగుతుందని భావించి అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నాడు. సుగ్రీవుడు దుఃఖంలో ఉండడం గమనించిన రాముడు ఏమైందని అడుగగా తనకు వాలికి మధ్య ఉన్న వైమనస్యం గురించి చెప్పాడు. వాలిని వధిస్తానని రాముడు ప్రమాణం చేశాడు. సుగ్రీవుడు వాలి యొక్క బల పరాక్రమాల గురించి రామునికి వివరిస్తాడు. వాలిని సంహరించేంత పరాక్రమం రామునిలో ఉందా అని తెలుసుకునేందుకు రామునికి కొన్ని పరీక్షలు పెట్టాడు. వాలిచే సంహరించబడిన దుందుభి అనే రాక్షసుని కళేబరం చూపించాడు. ఆ అస్థిపంజరం పెద్ద పర్వతంలాగా ఉంది. అది చూసి రాముడు చిరునవ్వు నవ్వి కాలి బొటనవేలుతో 10 యోజనాల అవతలకు పడేశాడు. సుగ్రీవునికి మరింత నమ్మకం కలిగించడానికి రాముడు ఒక బాణాన్ని విడిచాడు. అది 7 పెద్ద మద్ది చెట్లను, ఒక పర్వతాన్ని మరియు రసాతలాన్ని భేదించి మళ్ళీ అదే వేగంతో ఆయన తుణీరం చేరింది. లోకోత్తరమైన రాముని పరాక్రమాన్ని చూసిన సుగ్రీవునికి నమ్మకం కలిగింది. తరువాత అతను రామునితో కలిసి కొండల మధ్య ఉన్న కిష్కింధకు వెళ్ళి గట్టిగా గర్జించాడు. ఆ శబ్దాన్ని విన్న వానరరాజు అయిన వాలి యుద్ధానికి సిద్ధమయ్యాడు. తార వారించినా వినలేదు. వాలి సుగ్రీవులు తలపడ్డారు. ఒకే బాణంతో రాముడు వాలిని వధించి సుగ్రీవుణ్ణి కిష్కింధకు రాజు చేశాడు. తరువాత సుగ్రీవుడు వివిధ ప్రదేశాలలో ఉన్న వానరులను పిలిపించి సీతాన్వేషణ చేయడానికి పంపాడు. జాంబవంతుడు మొదలైన వారిని వెంట పెట్టుకుని హనుమంతుడు దక్షిణం వైపు వెళ్ళాడు. సంపాతి సూచనలను అనుసరించి ఒక్క గెంతుతో 100 యోజనాల లవణ సముద్రాన్ని దాటి హనుమ లంక చేరుకున్నాడు. అశోకవనంలో రామధ్యానంలో ఉన్న సీతాదేవిని చూసి రామాంకితమైన ఉంగరాన్ని సమర్పించాడు. సుగ్రీవుడు మరియు రాముని మైత్రి గురించి చెప్పి రాముడు సీతకై శోకిస్తున్న విషయాన్ని వివరించి ఆమెను ఓదార్చాడు. తరువాత అశోకవనాన్నంతా ధ్వంసం చేశాడు. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి శ్లోకాల భావార్థం తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జై శ్రీరామ్.